ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంటు సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశుల వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది. తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవడం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు పంచగ్రహ కూటమి దశమంలో ఏర్పడుతోంది. అంటే కర్మస్థానంలో ఉన్నటువంటి రాహువుతో కుజగ్రహం కలవటం, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు. ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనంతో పాటుగా రవి కూడా దశమంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగరీత్యా. అట్లాగే వైద్యులకి కొంతవరకు ఉద్యోగ విషయాలలో సమస్యలు తొలగిపోయి ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. బుధగ్రహం కూడా అక్కడే వక్రించి ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, సంతానపరంగా వారి యొక్క ఉద్యోగ ధర్మంలో ఎదుగుదల వలన వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పుల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఆ స్థానంలో ఉండటం ద్వారా కొన్ని రోజులు మాత్రము వీరికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఎదురవటం, అప్పులు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటం లాంటి సమస్యలు కంపల్సరీ జరుగుతాయి. అట్లాగే ఈ పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా మార్చి 2వ తారీఖు వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి వలన ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి. కానీ మార్చి 2 నుంచి కూడా ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహువుల యొక్క సంబంధము చాలా కఠినత్వమైనటువంటి, అంటే వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే ప్రయత్నము, అట్లాగే వివాహానికి ఎవరైనా సంకల్పించి ఉంటే ఆ వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో అపశృతులు, అపవాదులు, కాస్త కీర్తిభంగం జరగటము, ఆ వివాహ విషయంలో వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు కలగటం, అనుకున్న విషయాలు జరక్క వివాహాలు పోస్ట్పోన్ అవ్వటము, లేకపోతే వివాహాలు విఘ్నతతో పాటుగా వివాహాల్లో చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. దగ్గరికి వచ్చిన సంబంధాలు కూడా దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే వీరికి జన్మజాతకంలో కనుక ఇప్పుడు ఇదే కుజగ్రహము రాహు మహర్దశలో, కేతు మహర్దశలో జరుగుతున్న ఆ యొక్క సర్పదోష ప్రభావం వలన కావచ్చు, కుజదోష ప్రభావం వలన కావచ్చు, ఈ వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేకపోతే వృత్తిపరంగా కానీ
ముఖ్యంగా వివాహపరంగా కానివ్వండి, వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు అడ్డంకులు మాత్రం తప్పనిసరిగా ఏర్పడతాయి. తదుపరి ఏప్రిల్ 6 తర్వాత సరే వృషభ రాశి వారికి కుజశనులు కలుస్తున్నారు. లాభంలో చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వ్యాపారంలో విపరీతమైన లాభాలు, పెట్టిన పెట్టుబడులకి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే దూర ప్రయాణాల వలన కూడా కొంత లాభం కలుగుతుంది. అట్లాగే ఏదైనా పెట్టుబడులు పెట్టుంటారు భూముల మీద కానీ, షేర్స్ మీద కానీ, లేకపోతే భాగస్వాముల మధ్య కానీ చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి సందర్భానుచితంగా గోచార రూల్స్ మాత్రము కుజశనుల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అదే సందర్భంలో ఈ కుజశనులు జన్మజాతకంలో కనుక ఎక్కడైనా తీవ్రమైనటువంటి విషమ పరిస్థితులకు సంబంధించినటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నా, వారి జాతకంలో వీరిద్దరూ కూడా నెగిటివ్ ఆధిపత్యం పట్టినా కూడా ఇది చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ప్రమాదాల ద్వారా కావచ్చు, వ్యాపారంలో నష్టాల ద్వారా కావచ్చు, అనుకున్నది జరక్క వీరికి మానసికమైనటువంటి దోషాల వలన కావచ్చు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు కావచ్చు, ఉద్యోగంలో పనిచేసేటటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడట్టు, వారికి కింద వారికి మధ్య గొడవలు జరగచ్చు, ఆ పై అధికారులతో ఒత్తిడి వలన వీరు ఏదైనా అసలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే ప్రమాదాలు, ముఖ్యంగా వాహన ప్రమాదాలు అధికంగా జరిగే పరిస్థితులు, జలగండాలు ఏర్పడటము, కుజశనుల యొక్క ప్రభావం లాభం గోచార రూల్స్ ప్రకారము బాగున్నప్పటికీ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ కుజశనుల యొక్క యుతి చాలా చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ప్రపంచానికి, ప్లస్ మనకి కొన్ని అన్ని రాశుల వారికి అనుకోవచ్చు, లేదా కొన్ని రాశుల వారికి అనుకోవచ్చు. ఏదైనా జన్మజాతకమే మనకి తేలుస్తుంది. మనం పుట్టినప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాత్రము, దాన్ని బట్టి లగ్నం ఏముంది, రాశి ఏముంది, ఆ రాశి మాటకే మీకు తెలుస్తుంది. లగ్నం గురించి ఎవరికి తెలియట్లేదు. అసలు ఎవరికి ఏ దశలు అంతర్దశలు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలని ఉండట్లేదు. దాన్ని బట్టే గోచారం అనేది మనకి అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. జాతకంలో మంచి జరగాలనుకుంటే కుజశనుల యొక్క అనుగ్రహం, అంటే ఐరన్ బిజినెస్లో ఒక టాప్ కీర్తి ప్రతిష్టలు రావచ్చు, విదేశాల్లో మంచి ఉద్యోగ పదవి బాధ్యతలు చేపట్టచ్చు, లేకపోతే అనుకోకుండా వారి యొక్క పెద్దవాళ్ళ ద్వారా విశేషమైనటువంటి అమ్మకాలు, అంటే గృహాలు కానీ లేకపోతే భూములు కానీ అమ్ముకొని వాటి ద్వారా విపరీతమైనటువంటి ఆస్తులు కలిసి రావచ్చు. అదే జన్మ జాతకంలో లగ్నాతు వారి యొక్క జన్మలగ్నం నుంచి కుజుడు ఎక్కడైనా సరే ఆధిపత్యపరంగా ఏ పంచమానికో లేకపోతే అష్టమానికో ఇబ్బందిగా ఉంటే అవన్నీ పోతాయి. ప్లస్ కుజుడు శనితో కలవడం ద్వారా సంతానపరమైనటువంటి విచ్ఛిన్న దోషాలు, అంటే గర్భ విచ్ఛిన్న దోషాలు కలగచ్చు, లేకపోతే హాస్పిటలైజేషన్స్ అయ్యి శస్త్రచికిత్సలు జరగచ్చు. లగ్నాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి, అది దశలు అంతర్దశలను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు కూడా అత్యద్భుతమైన సమయంగా భావించవచ్చు. అయితే ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రము, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు మాత్రము ఈ యొక్క పంచగ్రహ కూటమి మాత్రం కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా విద్యాస్థానంలో కూడా, అంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా వీరికి విద్యా ఆటంక దోషాలను కలుగజేస్తారు. అట్లాగే భూగృహ సమస్యలను కలుగజేస్తారు. గృహంలో సౌఖ్యత లేకుండా తెలియజేస్తారు. ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణాలలో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కలుగుతాయి. ఇవన్నీ భయపెట్టడానికి కాదండి. ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 23 నుంచి మే 10వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క సమ్మేళనం, కుజరాహుల యొక్క సమ్మేళనము, కాలసర్పయోగ దోషము, కుజశనుల యొక్క సంయోగము విపరీతమైనటువంటి ప్రమాద హెచ్చరిక కలుగజేస్తుంది. అది ప్రపంచంతో పాటుగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బేరీజు వేసుకొని, దశల్ని బేరీజు వేసుకొని దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ అప్లై అవుతాయి. కాబట్టి వీలుంటే చక్కగా మీకు నమ్మకం ఉన్నటువంటి గురువుల చేత జన్మజాతకాన్ని పరీక్ష చేయించుకోండి. లేదా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో అన్నిటికీ కూడా ముగింపుగా, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అది వివాహ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, లేకపోతే కోర్టుకు సంబంధించినటువంటి బెడద కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి అన్నదమ్ములకి సంబంధించినటువంటి కోర్టు సమస్యలు, భూ సంబంధిత కేసులు, భూ కబ్జాలకు సంబంధించిన ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగకపోయినా అన్ని సమస్యలకి ఇప్పుడున్నటువంటి కాలమానంలో ఈ కుజగ్రహము రాహుతో, శనితో, కేతువుతో కలిసి ఉన్నటువంటి ఈ దోషాన్ని పోగొట్టడానికి నేను మా పీఠంలో ఈ మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కొన్ని పూజలు, అంటే సర్పదోషానికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క ఏప్రిల్ 6 నుంచి మే 10వ తేదీ వరకు కుజశనుల యొక్క కలయిక వలన వచ్చేటటువంటి కొన్ని ఆటంకాలు, ప్రమాదాలను నివృత్తి చేయడానికి హనుమంతుడికి సంబంధించింది, దానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించింది చేస్తూ
ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఆ యొక్క పారాయణలు, సూక్త పారాయణలు, అట్లాగే మధ్యలో హోమాలు. ఏప్రిల్లో మనకి మార్చి 2న ప్రారంభమవుతుంది కదా. మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం. ఇది మెయిన్ సంతానానికి, వివాహానికి, కొన్ని కోర్టు సమస్యలకు సంబంధించింది. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీ ఇది కుజశనులకు సంబంధించి హనుమంతుడికి సంబంధించిన పాశుపత రుద్రహోమం. వీటితో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలు, ఇందాక చెప్పిన గణపతి, దుర్గా, సర్పసూక్త, మంజుసూక్త హోమాలతో పాటుగా పాశుపత హోమం అనేటటువంటిది మనకి ఎటువంటి దుర్భేజమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులనైనా, కష్ట నష్టాలనైనా, దరిద్రాలనైనా, ఎటువంటి సమస్యలనైనా సరే పక్కకి నెట్టే శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అట్లాగే అమ్మవారు దుర్గాదేవి, ముఖ్యంగా హనుమంతుల వారు వీరికే ఉంది. కాబట్టి ఈ కుజుడు రాహువుతో కలవడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజుడు శనితో కలయిక వలన హనుమంతుల వారు, ఈ ఇద్దరు దేవతలు మాత్రమే కొంతమంది రాసుల్ని, నక్షత్రాల వాళ్ళని, అట్లాగే మన ప్రపంచాన్ని కాపాడుతారు. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ 70 రోజులు కూడా ఈ పూజ ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయించుకున్నా మీ గోత్రనామాలు ఇచ్చి మీరు కూడా తప్పకుండా కొన్ని పూజలు చేయాలి, కొన్ని స్తోత్రాలు చదవాలి. అది నేను మీకు తెలియజేస్తాను పార్టిసిపేట్ అయ్యేటటువంటి వాళ్ళకి. అవి చేయడం ద్వారా అన్ని రకాల సౌలభ్యకరమైనటువంటి సుఖాలు, సంతోషాలు పొందటానికి, జాతకాలలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా వాటిని ఎదిరించేటటువంటి శక్తి మనకి ఈ సమయంలోనే కలుగుతుంది. దానికి కూడా మార్చి 3వ తారీఖున మనకి చంద్రగ్రహణం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి, చంద్రగ్రహము విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి. కాబట్టి ఈ పూజ అనేటటువంటిది నేను పెట్టినటువంటి ఈ 70 రోజుల యొక్క పూజా కార్యక్రమం అతి విశేషమైనటువంటి కార్యక్రమం. ఆడంబరాలు లేనటువంటి పూజ అనుకోండి, మానసికంగా చేసేటటువంటి పూజ. ఇది సమస్త మానవాళి కోసము. ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారి జాతకరీత్యా ఉన్నటువంటి వారి సమస్యల్ని ఎదిరించడానికి మీకు నేను ఇచ్చేటటువంటి ఒక మంత్ర సాధనమైనటువంటి, మంత్ర ప్రయోగమైనటువంటి ఒక శక్తి మాత్రమే గుర్తుంచుకోండి. ఓం శరవణ భవాయ నమః.